Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. కొన్ని సర్వేలు ఎన్డీఏ కూటమికి, మరికొన్ని సర్వేలు ఇండియా కూటమికి అనుకూలంగా రావడంతో జనం తలలు పట్టుకుంటున్నారు. మహారాష్ట్ర జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. మెజార్టీ సర్వేలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినప్పటికీ కొన్ని సర్వేలు ఇండియా కూటమి గెలుస్తుందని జోస్యం చెప్పాయి. మహారాష్ట్రలో ఏ కూటమి గెలుస్తుందన్న విషయంపై దేశ ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. రిపబ్లిక్ పీమార్క్ సర్వేలో మహారాష్ట్రలో మహాయుతి కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. మహాయుతి కూటమికి 135 నుంచి 157 సీట్లు లభించే అవకాశముంది. మహావికాస్ అఘాడీకి 126 నుంచి 146 సీట్లొచ్చే అవకాశముంది. ఇతరులకు 2 నుంచి 8 సీట్లొస్తాయని అంచనా వేశారు. ఏబీపీ మ్యాట్రిక్స్ సర్వేలో మహాయుతి కూటమికి 150 నుంచి 170 సీట్లు లభించే అవకాశముందని తేలింది. మహావికాస్ అఘాడీకి 110 నుంచి 130 సీట్లు, ఇతరులు 8 నుంచి 10 సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వేలో మహాయుతి కూటమికి 175 నుంచి 195 సీట్లు, మహావికాస్ అఘాడీకి 85 నుంచి 112 సీట్లొస్తాయని అంచనా. ఇతరులు 7 నుంచి 12 సీట్లలో గెలిచే అవకాశాలున్నాయి. జార్ఖండ్లో కూడా బీజేపీ కూటమి, జేఎంఎం కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్తున్నాయి. మ్యాట్రిక్స్ సర్వేలో బీజేపీకి 42 నుంచి 47 సీట్లు, ఇండియా కూటమికి 25 నుంచి 30 సీట్లు, ఇతరులకు 1 నుంచి 4 సీట్లొస్తాయని అంచనా వేస్తున్నారు. టైమ్స్ నౌ జేవీసీ సర్వేలో బీజేపీకి 40 నుంచి 44 సీట్లు, ఇండియా కూటమి 20 నుంచి 40 సీట్లు, ఇతరులు 1 సీటును గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి 152 నుంచి 160 సీట్లు, మహావికాస్ అఘాడీ కూటమి 130 నుంచి 138 సీట్లు, ఇతరులు 6 నుంచి 8 సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేసింది. జార్ఖండ్ 81 సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 41 కాగా, ఇండియా కూటమి 35 నుంచి 38 సీట్లు, బీజేపీ కూటమి 45 నుంచి 50 సీట్లు, ఇతరులు 3 నుంచి 5 సీట్లు గెలుస్తారని అంచనా వేసింది. జార్ఖండ్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి గెలుస్తుందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది. జేఎంఎం కూటమికి 53 సీట్లు, బీజేపీ కూటమి 25, ఇతరులకు 3 సీట్లు లభించే అవకాశముందని చెప్తోంది.